చంచలమ్మ అయితే తన గాజులు లేవని అడిగేసరికి నీ రూములోకి చంటియే వచ్చాడు, చంటియే తీసుంటాడు వదిన, వాడిని పిలిపించి ఒకసారి గట్టిగా అడిగి వాడికి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి అందరూ అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అవును వదిన, వాడికి వార్నింగ్ ఇవ్వాలి, వార్నింగ్ ఇస్తే ఇప్పుడు ఈ గాజులు అయిపోయింది, తర్వాత ఏం తీసేస్తాడో, వాడికి ఎంత ధైర్యం కాకపోతే మన ఇంట్లోకి వచ్చి నీ గదిలో దూరి గాజులు దొంగేసేస్తాడో, ఆడెంత నీచానికి దిగజారాడో అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సరేనండి, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళు ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళండి అనేత అంటూ ఉంటుంది. అది కాదు అత్తమ్మ, ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి ఇది చిన్న తప్పే కదా అని వదిలేస్తే, మనం అడగకుండా మానేస్తే తర్వాత ఆడు ఏ పెద్ద నేరానికి ఒడిగడతాడో, ఈ చిన్న తప్పునైనా గట్టిగా అడిగేసి వాడి తప్పుని అందరి ముందు నిరూపిస్తేనే కదా వాడికి భయం వస్తుంది, లేదంటే భయం రాదు, ఏ పెద్ద తప్పైనా చేస్తాడు అని చెప్పైతే చాముండి అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అయితే నాకు తెలిసి చంటి ఈ పని చేసుండడు, నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది చంటి ఈ పని చేయలేదు అని, చంటి ఈ గాజులు తీసుండడు అని చెప్పైతే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. వాడి మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను, వాడు ఈ పని చేస్తుండడు, ఎవరో ఈ పని చేసి వాడి మీద నెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది అనేతో అంటూ ఉంటుంది చంచలమ్మ. ఆ మాటలకి ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అత్తమ్మ ఏంటి ఇలా రివర్స్ మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి చంచలమ్మ అనేసరికి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇక వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చాలా కంగారు పడుతూ ఉంటారు. చంచలమ్మ తన కళ్ళ ముందు జరిగిన నమ్మడం లేదేంటి అని చెప్పి అయితే వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే గాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరు చేసి ఉంటారు అని.